కేవలం 7,999K అప్ టు 10 kgs వరకు బరువు తగ్గి అధిక బరువు నుంచి వచ్చే ప్రధాన సమస్యలను దూరం చేసుకోండి. పుష్ప సిరీస్ తో దేశవ్యాప్తంగా విపరీతమైన జనాదరణ సొంతం చేసుకున్న బన్నీ తన మార్కెట్ ను, క్రేజ్ ను పాన్ ఇండియా స్థాయిలో మరింత పెంచుకునేలా సరికొత్త ప్రాజెక్ట్స్ ను లైన్ లో పెడుతున్నారు. అట్లీ రాకా ప్రాజెక్ట్ తో ఇప్పటికే అందరినీ ఆశ్చర్యపరిచిన బన్నీ ఇప్పుడు లోకేష్ సినిమాకు సంబంధించి మరొక సంచలన అప్డేట్ తో మన ముందుకు రాబోతున్నారు. పుష్ప సిరీస్ చిత్రాలతో భారతీయ చిత్రసీమలో తనకంటూ ఒక ప్రత్యేకమైన మార్కెట్ ను, ఇమేజ్ ను క్రియేట్ చేసుకున్నారు ఐకాన్ స్టార్ అల్లు అర్జున్. పుష్పరాజుగా ఆయన చూపించిన నటన, మ్యానరిజం, మేక్ ఓవర్ కు నార్త్ నుంచి సౌత్ వరకు ప్రేక్షకులు బ్రహ్మరథం పట్టారు. ఆ విజయాన్ని ముందే ఊహించినట్లుగా అల్లు అర్జున్ తన తదుపరి సినిమాలను మరింత భారీగా ప్లాన్ చేసుకుంటున్నారు. కాలీవుడ్ మాస్ డైరెక్టర్ అట్లీతో ప్రకటించిన రాకా ప్రాజెక్ట్ సౌత్ ఇండస్ట్రీని ఒక్కసారిగా షాక్ కు గురిచేసింది. ఆ చిత్రంలో బన్నీ లుక్ అండ్ గెటప్ చూసి చిత్ర పరిశ్రమ సైతం ఆశ్చర్యపోయింది. రాకాతో పాటు లోకేష్ కనకరాజ్ దర్శకత్వంలో తెరకెక్కనున్న 8823 పై అంచనాలు ఆకాశాన్ని తాకుతున్నాయి. ఈ సినిమా కోసం బన్నీ గతంలో ఎన్నడూ చూడని సరికొత్త లుక్ లో కనిపించబోతున్నారని సమాచారం. అయితే ఈ పాత్ర కోసం ఒక విభిన్నమైన మేకోవర్ సాధించేందుకు అల్లు అర్జున్ తీవ్రంగా శ్రమిస్తున్నారు. అభిమానులను, విమర్శలను ఒక్కసారిగా ఆకట్టుకునేలా ఈ లుక్ ను డిజైన్ చేయడానికి బన్నీ, లోకేష్ కలిసి చాలా సమయం కేటాయించినట్లు వార్తలొస్తున్నాయి. ఆర్య నుంచి పుష్ప వరకు ఏ పాత్ర చేసినా తన 100% శ్రమను అందించడం ఐకాన్ స్టార్ కి చెల్లింది. లోకేష్ సినిమా విషయంలోనూ ఆయన అదే డెడికేషన్ చూపిస్తున్నారు. ఇక డైరెక్టర్ లోకేష్ కనకరాజ్ గత చిత్రాలైన ఖైదీ, విక్రమ్ తరహాలోనే 8823లో కూడా రెగ్యులర్ హీరోయిన్ క్యారెక్టర్ ఉండకపోవచ్చని టాలీవుడ్ వర్గాల్లో బలంగా వినిపిస్తుంది. కథలో ఒక పవర్ఫుల్ లేడీ క్యారెక్టర్ ఉన్నప్పటికీ అది రొటీన్ సంప్రదాయ హీరోయిన్ పాత్ర కాదని తెలుస్తుంది. పుష్ప తెచ్చిపెట్టిన నేషనల్ స్టార్డమ్ ను కేవలం నిలబెట్టుకోవడమే కాకుండా సరిహద్దులను మరింత విస్తరించుకోవడానికి బన్నీ పక్కా ప్లానింగ్ తో ముందుకు సాగుతున్నారు. రాకా 8823 ప్రాజెక్టులతో తన పాన్ ఇండియా మార్కెట్ ను నెక్స్ట్ లెవెల్ కు తీసుకెళ్లడానికి బన్నీ తీవ్రంగా శ్రమిస్తున్నారు. వైవిధ్యమైన పాత్రలతో ఇండియన్ బాక్స్ ఆఫీస్ పై మళ్లీ తన ముద్ర వేసేందుకు సిద్ధమవుతున్న ఐకాన్ స్టార్ 8823 కొత్త లుక్ తో ఏ స్థాయిలో మెప్పిస్తారో వేచి చూడాలి. ప్రస్తుతం కోలీవుడ్ బాక్స్ ఆఫీస్ వద్ద ఒక కొత్త ఊపు కనిపిస్తోంది. ఒకవైపు సగం పూర్తయిన కథలకు గ్రాండ్ ముగింపులిస్తుంటే మరొక వైపు బ్లాక్ బస్టర్ హిట్లకు భారీ సీక్వెల్స్ ప్లాన్ చేస్తున్నారు కోలీవుడ్ మేకర్స్. ఈ కోలీవుడ్ బిగ్గెస్ట్ సీక్వెల్స్ గురించి ఒకసారి చూద్దామా? తమిళతో పాటు హిందీలోనూ క్రేజ్ ఉన్న ధనుష్ బాలీవుడ్ దర్శకుడు ఆనంద్ ఎల్రాయ్ తో మరొకసారి చేతులు కలిపారు. 2013లో వీరి కాంబినేషన్ లో వచ్చిన క్లాసిక్ హిట్ రంజానా ఏ రేంజ్ సెన్సేషన్ క్రియేట్ చేసిందో అందరికీ తెలిసిందే. రీసెంట్ గా అదే మ్యాజిక్ ని రిపీట్ చేస్తూ తేరే ఇష్క్ మే చిత్రంతో ఆడియన్స్ ముందుకొచ్చారు. రొమాంటిక్ డ్రామాగా రూపొందిన ఈ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద అంచనాలను అందుకోలేదు. ఇక ధనుష్ ఫ్యాన్స్ ఎప్పుడెప్పుడా అని ఏళ్ల తరబడి వెయిట్ చేస్తున్న మోస్ట్ అవైటెడ్ మూవీ వడా చెన్నై 2 వెట్రిమారన్ డైరెక్షన్ లో 2018లో వచ్చిన వడా చెన్నై గ్యాంగ్స్టర్ కల్ట్ క్లాసిక్ గా నిలిచింది. ఈ సినిమా ముగింపులోనే పార్ట్ 2 ఉంటుందని ప్రకటించిన మేకర్స్ సుదీర్ఘ నిరీక్షణకు తెరదించుతూ ఇప్పుడు వడా చెన్నై 2 ప్రొడక్షన్ వర్క్స్ త్వరలో ప్రారంభిస్తామని మూవీ టీం కన్ఫర్మ్ చేసింది. ధనుష్ సీక్వెల్స్ లిస్ట్ ఇక్కడితో ఆగలేదు. అరుణ్ మాధేశ్వరన్ డైరెక్షన్ లో వచ్చిన యాక్షన్ అడ్వెంచర్ కెప్టెన్ మిల్లర్ చిత్రాన్ని ఒక మల్టీ పార్ట్ ఫ్రాంచైజీగా విస్తరించాలని ప్లాన్ చేస్తున్నారు. దీనికి సంబంధించి ఒక ప్రీక్వెల్ తో పాటు సీక్వెల్ గురించి కూడా చర్చలు జరుగుతున్నాయి. ఇక మరోవైపు దర్శకుడు సెల్వరాఘవన్ తో ధనుష్ చేయాల్సిన కల్ట్ ప్రాజెక్టులు ఐరతిల్ ఓరువన్ 2, పుదు పెట్టై 2 చిత్రాలు ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ దశలోనే ఉన్నట్లు తెలుస్తోంది. ధనుష్ సినిమాల లైనప్ ఒక ఎత్తైతే యంగ్ హీరో శివకార్తికేయన్ నుంచి వస్తున్న అప్డేట్ మరొక రేంజ్ లో ఉంది. 3 ఏళ్ల క్రితం మడోన్ అశ్విన్ డైరెక్ట్ చేసిన బ్లాక్ బస్టర్ యాక్షన్ ఫ్యాంటసీ డ్రామా మావీరన్, అదితి శంకర్, మిష్కిన్ ప్రధాన పాత్రలో అలరించిన ఈ చిత్రానికి ఇప్పుడు కొనసాగింపుగా మావీరన్ 2 తెరకెక్కనుంది. ఈ సీక్వెల్ షూటింగ్ ని 2027 చివర్లో ప్లాన్ చేసేందుకు నిర్మాతలు సన్నాహాలు చేస్తున్నారు. శాంతి టాకీస్ బ్యానర్ పై రూపొందుతున్న ఈ ప్రాజెక్ట్ కి సంబంధించి మరొక ఆసక్తికరమైన విషయం కూడా బయటకొచ్చింది. ఈ సీక్వెల్స్ కు మేకర్స్ ఇప్పటికే టైటిల్ ను కూడా ఖరారు చేశారట. అతి త్వరలోనే ఈ చిత్రానికి సంబంధించిన పూర్తి వివరాలు అధికారికంగా అనౌన్స్ చేయనున్నారు. మాస్ గ్యాంగ్స్టర్ కథల నుంచి ఫ్యాంటసీ, యాక్షన్ డ్రామాల వరకు కోలీవుడ్ బాక్స్ ఆఫీస్ ని షేక్ చేయడానికి వరుస సీక్వెల్స్ రెడీ అవుతున్నాయి. మరి ధనుష్ గ్యాంగ్స్టర్ వరల్డ్ లోకి తీసుకెళ్లే వడా చెన్నై 2 కోసం ఎదురు చూస్తున్నారో లేక శివకార్తికేయన్ మావీరన్ 2 కోసం ఆడియన్స్ ఎక్కువగా వెయిట్ చేస్తున్నారో తెలియాలంటే కొన్నేళ్లు ఆగాల్సిందే. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ దుర్వినియోగం రోజు రోజుకు హద్దులు దాటుతోంది. సినీ సెలబ్రిటీల ఫోటోలను మార్ఫింగ్ చేస్తూ డీప్ ఫేక్ రూపంలో వ్యాప్తి చేయడంపై నటి మృణాల్ ఠాకూర్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. గతంలోనే లీగల్ నోటీసుల ద్వారా హెచ్చరించిన మృణాల్ తాజాగా ఈ ఆన్లైన్ సైబర్ పోకరీలకు గట్టి బుద్ధి చెప్పేందుకు అడుగు ముందుకేశారు. డీప్ ఫేక్ క్రియేటర్లు మరియు ఆన్లైన్ ట్రోలర్లపై నటి మృణాల్ ఠాకూర్ యుద్ధం ప్రకటించారు. తన ఎక్స్ ఖాతా ద్వారా స్పందించిన ఆమె, మనం ఒక చిన్న హాల్ ఆఫ్ ఫేమ్ ని నిర్మిద్దాం. ఏ ద్వారా సృష్టించిన అసభ్యకర ఫోటోలు లేదా నాన్ కన్సెన్సువల్ ఇమేజెస్ షేర్ చేస్తూ ఎవరైనా వేధింపులకు పాల్పడితే
ఆ ఖాతాలను దీనికి ట్యాగ్ చేయండి అని పిలుపునిచ్చారు. సోషల్ మీడియాలో తమ ఆత్మగౌరవానికి భంగం కలిగిస్తున్న సైబర్ క్రిమినల్స్ గుట్టు రట్టు చేసేందుకు నెటిజన్లందరూ ఏకం కావాలని మృణాల్ పిలుపునివ్వడం ఇప్పుడు నెట్టింట తీవ్ర చర్చనీయాంశంగా మారింది. అంతకుముందు కూడా తన ఐడెంటిటీని దుర్వినియోగం చేస్తూ డీప్ ఫేక్ కంటెంట్ ని ప్రచారం చేస్తున్న వారిపై మృణాల్ తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. నా అనుమతి లేకుండా ఏఐ ఆధారిత డీప్ ఫేక్ ఫోటోలను సృష్టించడం లేదా షేర్ చేయడం చట్ట విరుద్ధం. తక్షణమే ఆ ఫోటోలను తొలగించాలి. ఇది మీకిస్తున్న ఫైనల్ వార్నింగ్. ఇకపై నా ఐడెంటిటీని దుర్వినియోగం చేస్తే తీవ్రమైన చట్టపరమైన చర్యలు ఫేస్ చేయాల్సి వస్తుందని సోషల్ మీడియా వేదికగా ఘాటు వ్యాఖ్యలు చేశారు. అంతేకాదు డీప్ ఫేక్ ఫోటోల క్రియేటర్లతో పాటు వాటిని లైక్ చేసిన, షేర్ చేసిన వారిని కూడా నేరస్తులుగానే పరిగణిస్తామని స్పష్టం చేశారు. మరోవైపు ఈ వివాదాలను పక్కన పెడితే మృణాల్ ఠాకూర్ కెరీర్ ప్రస్తుతం సక్సెస్ఫుల్ గా సాగుతోంది. ఇటీవల డేవిడ్ ధావన్ డైరెక్షన్ లో వరుణ్ ధావన్, పూజా హెగ్డేలతో కలిసి నటించిన హే జవానీతో ఇష్క్ హోనా హై అనే లవ్ అండ్ కామెడీ ఎంటర్టైనర్ తో ప్రేక్షకులను అలరించారు. ప్రజెంట్ ఆమె తమిళ దర్శకుడు అట్లీ తెరకెక్కిస్తున్న అత్యంత క్రేజీ ప్రాజెక్ట్ రాకాలో కీలక పాత్రకు ఎంపికయ్యారు. టాలీవుడ్ లో నటి ఐశ్వర్య రాజేష్ కెరీర్ పడుతూ లేస్తూ సాగుతోంది. ఒక మంచి హిట్ పడింది అనుకునే లోపే వరుస ఫ్లాపులు పలకరిస్తున్నాయి. ఫలితంగా ఆశించిన రీతిలో క్రేజీ ఆఫర్లు అందుకోవడంలో ఆమె వెనకబడిపోతున్నారు. ఇటీవల వచ్చిన ఒక సుకుమారి చిత్రం థియేటర్లో ఆశించిన ఫలితాన్ని ఇవ్వకపోవడంతో తీవ్ర నిరాశ చెందిన ఐశ్వర్య రాజేష్ తాజాగా టాలీవుడ్లోని ఒక మోస్ట్ అవైటెడ్ మల్టీస్టారర్ ప్రాజెక్ట్ నుంచి కూడా తప్పుకున్నట్టుగా టాలీవుడ్ వర్గాల్లో ప్రచారం అయితే జరుగుతోంది. తెలుగు చిత్ర పరిశ్రమలో విలక్షణమైన పాత్రలు పోషిస్తూ తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకోవడానికి ఐశ్వర్య రాజేష్ నిరంతరం శ్రమిస్తున్నారు. అయితే సంక్రాంతికి వస్తున్న సినిమా విజయం సాధించినప్పటికీ తనకు అనుకున్నంత స్థాయిలో పెద్ద సినిమాల్లో అవకాశాలు రావడం లేదని స్వయంగా ఐశ్వర్య రాజేష్ ఆవేదన వ్యక్తం చేసిన సంగతి తెలిసిందే. దొరికిన అవకాశాల్లోనే మంచి ప్రాధాన్యత ఉన్న పాత్రలను ఎంచుకుంటూ సినిమాలు చేస్తున్నప్పటికీ ఇటీవల ఆమె నటించిన ఓ సుకుమారి చిత్రం థియేటర్లలో ఫ్లాప్ టాక్ తెచ్చుకుంది. ఓవైపు ఈ ఫ్లాప్ ఇచ్చిన షాక్ నుంచి కోలుకునేలోపే ఐశ్వర్య రాజేష్ చేతికి వచ్చిన ఒక క్రేజీ ప్రాజెక్టు చేజారినట్లు వార్తలొస్తున్నాయి. మాస్ మహారాజా రవితేజ, యంగ్ హీరో శ్రీవిష్ణు కలయికలో దర్శకుడు హసిత్ గోలీ ఒక ఆసక్తికరమైన మల్టీస్టారర్ సినిమాను తెరకెక్కించబోతున్నారు. ప్రముఖ నిర్మాత దిల్ రాజు నిర్మిస్తున్న ఈ భారీ ప్రాజెక్టులో పూజా హెగ్డేతో పాటు ఐశ్వర్య రాజేష్ ను హీరోయిన్లుగా పరిశీలించారు. అయితే ఇప్పుడు ఐశ్వర్య రాజేష్ స్థానంలో హాట్ బ్యూటీ డింపుల్ హయాతి పేరు తెరపైకొచ్చింది. అయితే ఈ హఠాత్ మార్పుకు గల అసలు కారణాలు ఏంటనేది మాత్రం ఇంకా బయటకు రాలేదు. ఈ సినిమాలో రెండో కథానాయికగా ప్రచారంలో ఉన్న పూజా హెగ్డే విషయంలోనూ క్లారిటీ రావాల్సింది. ప్రతి పెద్ద సినిమా ప్రచారంలోనూ పూజా పేరు రావడం, ఆ తర్వాత ఇతర హీరోయిన్లు ఖరారు కావడం మామూలే. కాబట్టి ప్రస్తుతానికి రవితేజ శ్రీవిష్ణు సినిమాకు కథానాయకులు ఎవరనేది అధికారికంగా ఖరారు కాలేదు. వచ్చే నెల నుంచే రెగ్యులర్ షూటింగ్ ప్రారంభించి వచ్చే సంక్రాంతి బరిలో సినిమాను నిలబెట్టాలని నిర్మాత దిల్ రాజు పక్కా ప్లాన్తో ఉన్నారు. ప్రస్తుతం బడ్జెట్ అదుపులో ఉంచేందుకు కాస్ట్ కటింగ్ ఫార్ములా ఉపయోగిస్తున్న దిల్ రాజు తక్కువ పారితోషికానికి అంగీకరించే భామలనే ఈ ప్రాజెక్టు కోసం సైన్ చేస్తారనేది ఫిల్మ్ నగర్ టాక్. 1-2 రోజుల్లో హీరోయిన్ల ఎంపికపై మేకర్స్ ప్రకటన చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈ వారం ఓటీటీలో సందడి చేయబోతున్న సినిమాలు, సిరీస్ల గురించి, అవి ఏ డిజిటల్ ప్లాట్ఫామ్ లో స్ట్రీమింగ్ అవబోతున్నాయో ఒకసారి చూసేద్దాం. అక్కినేని అఖిల్, భాగ్యశ్రీ బోర్సే జంటగా మురళీకిషోర్, అబ్బూరు డైరెక్షన్ లో తెరకెక్కిన లేటెస్ట్ హిట్ సినిమా లెనిన్ డిజిటల్ ప్రసారానికి రెడీ అయింది. జూలై 10న థియేటర్లో విడుదలై అఖిల్ కెరియర్ లోనే మొదటి హిట్ గా నిలిచిన ఈ సినిమా ఆగస్టు 7వ తేదీ నుంచి ప్రముఖ ఓటీటీ సంస్థ G5 వేదికగా స్ట్రీమింగ్ కానుంది. ప్రముఖ బాలీవుడ్ దర్శకుడు ఇంతియాజ్ అలీ తెరకెక్కించిన ఎమోషనల్ లవ్ స్టోరీ మై వాపస్ ఆऊंगा 1947 దేశ విభజన నాటి చేదు జ్ఞాపకాలు, ప్రేమ, విరహ వేదన నేపథ్యంగా రూపుదిద్దుకున్న ఈ ఇంటెన్స్ డ్రామా ఇప్పుడు డిజిటల్ ప్రేక్షకులను అలరించేందుకు రెడీ అయింది. ఈ సినిమా డిజిటల్ హక్కులను ప్రముఖ ఓటీటీ ప్లాట్ఫామ్ నెట్ఫ్లిక్స్ దక్కించుకోగా ఆగస్టు 7వ తేదీ నుంచి గ్రాండ్ గా స్ట్రీమింగ్ కానుంది. మలయాళంలో వచ్చి బాక్స్ ఆఫీస్ వద్ద విజయం సాధించే సస్పెన్స్ క్రైమ్ థ్రిల్లర్ చిత్రాలకు డిజిటల్ వేదికలపై ఉండే క్రేజే వేరు. ఆ కోవలోనే రోషన్ మాథ్యూ ప్రధాన పాత్రలో తెరకెక్కిన మోస్ట్ అవైటెడ్ ఇన్వెస్టిగేటివ్ డ్రామా ఉయిర్ థియేటర్లో ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకున్న ఈ సూపర్ హిట్ సినిమా ఇప్పుడు ప్రముఖ ఓటీటీ జియో హాట్స్టార్లో ఆగస్టు 4th నుంచి తెలుగు, తమిళ్, కన్నడ, హిందీ భాషల్లో ప్రసారం కానుంది. వీడియో గేమ్స్, యానిమేషన్ లవర్స్ ని ప్రపంచవ్యాప్తంగా అలరించిన సూపర్ హిట్ మారియో ఫ్రాంచైజీ నుంచి వచ్చిన లేటెస్ట్ మూవీ ది సూపర్ మారియో గెలాక్సీ థియేటర్లో ఏకంగా $1 బిలియన్ కు పైగా వసూళ్లతో ప్రపంచం సృష్టించిన ఈ గెలాక్సీ అడ్వెంచర్ విజువల్ వండర్ ఇప్పుడు ఓటీటీ ప్రేక్షకులను పలకరించేందుకు రెడీ అయింది. ప్రముఖ డిజిటల్ ప్లాట్ఫామ్ జియో హాట్స్టార్లో ఆగస్టు 7 నుంచి ఇంగ్లీష్తో పాటు తెలుగు, హిందీ, తమిళ్ భాషల్లో స్ట్రీమింగ్ కానుంది. ఇది ఇవాల్టి మూవీ మిక్స్చర్. రేపు మరిన్ని మూవీ ముచ్చట్లతో మళ్ళీ కలుసుకుందాం. అంటిల్ దెన్ మీరు మాత్రం చూస్తూనే ఉండండి NTV.